అమ్మా 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 ఎందుకండి ఏడుస్తారు? ఆవిడ చచ్చిపోయిందని సంతోషించండి. మీరింకేం పని చేసినా అడగడానికి పెద్ద దిక్కు లేదు. మీరేం చేసినా అడగడానికి ఆ పసిదానికి నోరు లేదు. నేను కూడా పోతే మీకు అడ్డు చెప్పేవాళ్ళు, మీ కాళ్ళకి అడ్డు పడేవాళ్ళు కానీ వంటనే ఉంటారు. జరిగి 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 నా మాట జరిగి జరిగి అంతగా ఇచ్చం చేసుకోవద్దు. పురిటి బిడ్డగా ఉన్నప్పుడే నా కన్నతల్లి కన్ను మూసింది. నా తండ్రి దూరం అయ్యాడు. గుడ్డల మీద పెట్టి పెద్ద చేసిన బామ్మ కూడా చచ్చిపోయింది. ఆఖరికి ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నువ్వు నాకు దూరం అయ్యి నన్ను ఒంటరి వాడిని చేయొద్దు. జరిగి నువ్వు లేకుండా బతకలేని జరిగి నన్ను దిక్కులేని వాడిని జరిగి 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 అమ్మా జరిగి జరిగి ఎంత పని చేసావు జరిగి జరిగి నువ్వు లేకుండా నేను ఒక క్షణం కూడా బ్రతకను జరిగి మన ఇద్దరు లేకుండా మన బిడ్డకైతే ఏమవుతుంది జరిగి 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 మెల్లగా జరిగి 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 ఒకసారి బిడ్డను చూడు జరిగి నువ్వు లేకపోతే బిడ్డ దిక్కులేంది అయిపోతుంది. నేను లేకపోయినా పర్వాలేదు కానీ బిడ్డకు నువ్వు కావాలి. నీకు ఇష్టం లేకపోతే నేను శాశ్వతంగా దూరం అయిపోతాను. కానీ నువ్వు చావడానికి వీల్లేదు. నువ్వు చావడానికి వీల్లేదు జరిగి కానీ నువ్వు మాకు కావాలి. మాకు నువ్వు కావాలి. నువ్వు లేకపోతే నేను బ్రతకలేదు జరిగి నేను బ్రతకలేదు.